మీటింగ్ జరిగిన ఉద్దేశ్యం అయితేనేమో ఈ అర్బన్ డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ వాళ్ళు పిలిచారు. స్టేక్ హోల్డర్‌గా మొదటిసారి ఇది పిలిచింది మమ్మల్ని భాగస్వామ్యులుగా మీరు కూడా రండి చర్చిద్దాం అని. ఎందుకు పిలిచారంటే మాకైతే తెలిసేది ఏందంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళ నామ్స్ ప్రకారం కొంతమంది పిలవాల్సి వచ్చిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. లేకపోతే మామూలుగా అయితే పిలుస్తారని కూడా మేము అనుకోవట్లా. అట్లాగని గ్రీవెన్స్ పెట్టారు తుళ్ళూరులో. వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంక్స్ నామ్స్ ప్రకారం గ్రీవెన్స్ పెట్టారు. ఆ గ్రీవెన్స్ వల్ల ఇప్పుడు మాకు ఫలితం ఏందంటే 0, 0 బండిగుండు. ఏ అర్జీ ఇచ్చినా బుట్టదాఖలు. ఇప్పుడు కొత్తగా ఒక అర్జీకి ఇచ్చినాడు అర్జీదారుడికి ఫోన్‌లో సందేశం వస్తుంది. మీ పని అయిపోయింది. విజయవంతంగా పూర్తి చేశాం అని వస్తుంది. నిన్న జయశ్రీ గారని వారు మన గ్రీవెన్స్‌గా ఉన్న హెడ్ గారిని కలిసాం. కలిస్తే ఏం పూర్తయిందంటే మీరు డెస్టినరీలు తిరగేసుకోండి, నెట్‌లో చూసుకోండి అంది. తీరా చూసుకోండి పయ్యాలకు పంపారంట. పయ్యాలకు పంపితే ఆ పని పూర్తయినట్టంట. ఇది మరి ఎక్కడా చూడలేదు, ఎక్కడ ఏం లేదు. మరి పాపం ఆ గారు కొత్త విధానంలో ఏమన్నా కొత్త భాషని లిపిని తయారు చేసిందో అనేది కూడా చెప్పాం. ఆ విషయం ఇప్పుడు అడిషనల్ కమిషనర్ గారి దృష్టిలో పెట్టాం. ఆ విషయం కొంచెం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగనే వాళ్ళు ప్రవర్తించే తీరైతే చాలా జగ్గసరంగా ఉంది. అసలు ఆ పరిస్థితులు బాగోలేదు. ఎందుకు బాలేదు? మేము భూములు ఇచ్చి మాకు సమస్యలు వాళ్ళు పరిశీలించి సమస్యలు పరిష్కరించాలైతే ఏది ఇచ్చినా కూడా ఒక వేగ్గా తయారైంది సిఆర్‌డిఏ గ్రీవెన్స్ అనేది. కనుక అది కూడా చెప్పాము మార్చండి అది ఇది అని. అట్లానే ఇప్పుడు గ్రామ కంటాలు కూడా ఒక కమిటీ ఉంది. అది కేంద్ర మంత్రి గారు, స్టేట్ నారాయణ గారు, స్థానిక ఎమ్మెల్యే గారితో కమిటీ ఉంది. మేము ఆ కమిటీకి నివేదించాం. వారు మీతో కూర్చొని చర్చించి ఏం చేయాలని నిర్ణయిస్తారు కనుక కమిటీ చేశారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలండి అని చెప్పారు. అట్లాగనే మెట్టా జరీబుది కూడా చెప్పాం. మెట్టా జరీబు సంక్లిష్టమైన పరిస్థితి అన్నారు. ఆ మెట్టా జరీబు కూడా మేము చెప్పాం. అప్పటినుండా ల్యాండ్ డైరెక్టర్ ఎవరైతే శనకేసులు అనే అధికారి ఉన్నాడో ఆయన తప్పిదమే గ్రామ కంటాలు. కానీ ఇవి కూడా ఇవాళ మేము ఇదే విషయం కన్నబాబు గారికి చెప్పాం, కమిషనర్ గారికి, అడిషనల్ కమిషనర్ గారికి కూడా చెప్పాం, భార్గవ తేజ గారికి. ఆయన కావాలని లాభేక్ష కోసం అటు తిప్పి గందరగోళం చేసి ఈ విధంగా ఆయన సృష్టించాడు. ఇవాళ జరీబు అనేది 100కి 100% వాస్తవమని, నాన్ జరీబులు ఆయన ఏదో చేసుకుంటే దానికి బదులుగా నిజమైన జరీబులు తీసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఆ విషయం కూడా స్పష్టంగా చెప్పాము. మీకేం కాంట్రవర్సీ లేదండి. ఇది మేము చెప్పేది అబద్ధం అయితే రాజధాని 2014లో వచ్చింది. 2014లో రాజధాని వచ్చింది కనుక 2014 నుంచి ఎన్నికలు వెళ్ళండి. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు శాటిలైట్. ఇవాళ కావాల్సినంత టెక్నాలజీ పెరిగింది మన భారతదేశంలో. మీరు వెళ్ళండి. ఇవాళ ఎక్కడున్నాం మనం, ఎన్ని గంటలు ఈ యాల్లో కూర్చున్నాం కూడా చెప్పగలిగిన స్థాయిలో ఉండం. మీరు టెక్నాలజీ తీసుకొని 20 గంటలో 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎన్నికలు వెళ్ళండి. అట్లానే మీరు చూసుకోండి. అట్లానే కరెంటు మోటార్లు మీ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం పంట వారీగా రాస్తారు రికార్డులు వాళ్ళవి. మీ రికార్డులు చూసుకోండి. మేము చెప్పేది కాదు, మీ దగ్గరే ఉండయండి. ఇది సింపుల్ మార్గం. మీరేది క్లిష్టతరమని అనుకోవద్దు. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు క్లిష్టమని మాకేదో చెప్పి ముద్రేసి దాన్ని ఏదో చేయాల్సిన అవసరం లేదని మేము ఇందాక కన్నబాబు గారు కూడా స్పష్టంగా నేనైతే ఆ విషయం కూడా చెప్పాను. అట్లనే కొంతమంది పెద్దలు మా శాంకిషోర్ గారు కూడా ఈ అధికారులు వైఖరి సక్రంగా లేదని చెప్పారు. అట్లానే మీరు కూడా ఆగస్టు 5వ తేదీన మనం కలిసినప్పుడు నెల నుంచి నెల 15 రోజులు కలుద్దామన్నారు. మీరు 4 నెలలనే కలవలేదు. మేము అందుకే నిన్న జేఏసీ వాళ్ళు సమావేశమయ్యి మేము కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితులు సృష్టిస్తారని మేము అనుకోలేదు. ఆ దిశగా మీరు వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మేము పోరాటం చేసి గత 5 సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని అనుకుంటే మళ్ళీ మీరు కూడా అదే దిశకి తీసుకెళ్తున్నారనేది కూడా కన్నబాబు గారు నోటీసులో పెట్టారు. అట్లానే ఈ నీళ్లు పోయే మార్గాలు, వాగులు వంకలవి కూడా ఎంగడపాలెం కాడ సారవాగు ఉంది. ఆ సారవాగుని నీళ్లు ఎడుబావులో చెప్పకుండా మామూలుగా అయితే కృష్ణానదికి మంచి సత్యనారాయణ ఆశ్రమం తూర్పుగా ఉంది. దానికి మార్గం లాగ్ కూడా ఉంది. కరకట్ట పెట్టినప్పుడే పెట్టారు 1956లోనే. దీనికి N4 అని ఒక రోడ్డు అడ్డం వేశారు. అట్లానే E3 అని ఒక రోడ్డు అడ్డం వేశారు. దానికి మార్గం చూపెట్టకుండా అయితే ప్లానింగ్ వాళ్ళకి సక్రమైన అవగాహన లేదు. ఇవాళ మీరు చెప్పారు కాబట్టి ఆ విషయాలు కూడా పరిగణలో తీసుకొని ఆ నీటి పోయే మార్గాన్ని కూడా మేము చూస్తామని చెప్పారు.